ప్రెజెంట్ చాలా అంటే చాలా మొబైల్స్‌లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి మనకు డిస్‌ప్లే మీద. ఆ డిస్‌ప్లే మీద ఒక్కసారి ఆ గ్రీన్ లైన్ వచ్చిన వెంటనే మీ డిస్‌ప్లే అనేది ఏం చేయలేరు కదా మనకు. డిస్‌ప్లే పోయినట్లే మీరు రీసెట్ కొట్టినా, ఏం కొట్టినా కూడా అది ప్రాబ్లమ్ అనేది పోదది. ఒక్కసారి డిస్‌ప్లే మీద గ్రీన్ లైన్స్ వచ్చినాయంటే డిస్‌ప్లే పోయినట్టే అర్థము. మరి మీరు అది ఏపించుకోవాలంటే మీకు రూ. 10,000 పైనే ఉంటుంది డిస్‌ప్లే. అసలుకి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి ఇవి వచ్చినప్పుడు? అనేది ఈ వీడియోలో చెప్తామనుకో. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ గైస్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా అంటే చాలా ఫోన్స్‌లో మనకి ఫోన్ అప్‌డేట్ చేసిన తర్వాత మనకి డిస్‌ప్లే మీద గ్రీన్ లైన్స్ అనేసి వస్తున్నాయి మనకు. అసలుకి ఇవి ఎందుకు వస్తున్నాయంటే కంపెనీ చేసే తప్పు వల్ల గైస్ మనకిది. సరిగ్గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇచ్చేటప్పుడు మనకి సరిగ్గా టెస్టింగ్ చేయకున్నట్లు మనకి డైరెక్ట్‌గా మొబైల్స్‌కి అనేది రిలీజ్ చేస్తున్నారు అప్‌డేటు. ఆ రిలీజ్ చేయడం వల్ల మనకి అప్‌డేట్ చేసిన తర్వాత ఉన్న వోల్టేజెస్ ఫ్లక్చుయేట్ అయ్యి మనకి డిస్‌ప్లే అనేది గ్రీన్ లైన్స్ గ్రీన్ లైన్స్ అనేది వస్తున్నాయి గైస్ మనకు. ఈ గ్రీన్ లైన్స్ వచ్చేసి ఓన్లీ ఆండ్రాయిడ్ డిస్‌ప్లే ఉన్న మొబైల్స్‌కి మాత్రమే వస్తాయి. నార్మల్ ఎల్‌సీడీ మొబైల్స్ ఉంటాయి కదా! వాటికైతే ఎలాంటి ఇబ్బందో తెలీదు. ఓన్లీ ఆండ్రాయిడ్ డిస్‌ప్లేస్ ఉంటాయి కదా మనకు సూపర్ ఆండ్రాయిడ్ డిస్‌ప్లే అంటాము. ఆ డిస్‌ప్లే ఉన్న మొబైల్స్‌కి మాత్రమే ఇవి చాలా అంటే చాలా కేసెస్ వస్తున్నాయి మనకిప్పుడు డిస్‌ప్లే మీద లైన్స్. ఇది గైస్ మనకు కంపెనీ చేసే తప్పు వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఇది. కంపెనీ సరిగ్గా టెస్ట్ చేయకున్నట్లు మనకి పంపించడం వల్ల మనం అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసిన వెంటనే మనకు మొబైల్‌లో ఉన్న వోల్టేజెస్ మనకు అప్ అండ్ డౌన్ అవుతాయి కదా మనకు వోల్టేజెస్. దానికి కారణంగా మనకు మొబైల్ మీద డిస్‌ప్లే మీద గ్రీన్ లైన్స్ అనేసి వస్తాయి. ఇది ఒక్కసారి మనకు డిస్‌ప్లే మీద గ్రీన్ లైన్స్ వస్తే మీరు ఏం చేయలేరు గైస్ మనకు డైరెక్ట్ డిస్‌ప్లేనే చేంజ్ చేయాలి. మీకు డిస్‌ప్లే పోయినట్లే అర్థం ఇంగ. మీరు తర్వాత రీస్టార్ట్ చేసినా గానీ ఏం చేసినా కూడా ఆ లైన్స్ మాత్రం పోవు. ఇది అప్డేట్ వల్ల ఒకేసారి మీ హార్డ్‌వేరే దెబ్బతింటుంది డిస్‌ప్లే మీద. మొత్తం డిస్‌ప్లే పోయేట్లే ఇంగ అది ఒక్కసారి లైన్స్ పడితే. ఇంకా లైన్స్ అనేది ప్రతి ఒక్క యాప్‌లో ఉంటుంది మనకు డిస్‌ప్లే మీద అది. లైన్స్ ఒకసారి వస్తే మాత్రం పోవు. కొత్త డిస్‌ప్లే ఏపించుకోవాల్సిందే అది. ఇది రీసెంట్‌గా చాలా అంటే చాలా ఫోన్‌లో వస్తున్నాయి కదా మనకు అప్డేట్ చేసిన తర్వాత. మెయిన్ వచ్చేసి వన్‌ప్లస్ మొబైల్స్‌లో చాలా అంటే చాలా కేసెస్ వస్తాయి. వన్‌ప్లసే మనకు చాలా మొబైల్స్‌లో పోయినాయి మనకు వన్‌ప్లస్ నాట్ 2T గానీ, నాట్ సె మనకి ఇంకా 11 సీరీస్ గానీ, 11R గానీ, ఇంకా ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి కదా! 7 సీరీస్, 8 ఇవి కూడా చాలా అంటే చాలా మొబైల్స్‌లో పోయినాయి వన్‌ప్లస్‌లో. ఇంకా మిగతా బ్రాండ్స్‌లో కూడా పోయినాయి గైస్ మనకు. సామ్‌సంగ్ గానీ, ఆఖరికి యాపిల్‌లో కూడా వచ్చినాయి ప్రాబ్లమ్స్. సామ్‌సంగ్, యాపిల్, రియల్‌మీ, వివో, ఒప్పో ఈ చాలా మొబైల్స్ అప్‌గ్రేడ్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి మనకు. రీసెంట్‌గా మనకు ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చాలా అంటే చాలా దీని గురించి ఉంది వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ. ఇప్పుడు ఇది గ్రీన్ లైన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే గైస్ మనకు ఒకవేళ మీ మొబైల్ వారంటీలో ఉంటే కంపెనీ అనేది ఫ్రీగా చేసిస్తుంది. ఒకవేళ మీ మొబైల్ వారంటీ లేకుంటే చాలా మొబైల్ కంపెనీస్ అయితే చేసేయటం లేదు మనకు రిపేరు. వన్‌ప్లస్‌లో అయితే మనకు చేసిస్తున్నారు కదా మనకు. వన్‌ప్లస్ 8 సీరీస్ ఉంటాయి కదా మనకు. 8 సీరీస్ నుంచి ప్రెజెంట్ ఉన్న మోడల్స్ అయితే అట్లా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఏమన్నా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే మనకు ఫ్రీగానే రిపేర్ చేసిస్తుంది. మీరేం డబ్బులు పెట్టే అవసరం కూడా లేదు. ఒకవేళ గైస్ మీ మొబైల్ వారంటీలో ఉంటే ఇంకా 1 ఇయర్‌లో మీరు ఒకవేళ డిస్‌ప్లే మీద గ్రీన్ లైన్స్ చూస్తుంటే టెన్షన్ పడకండి మనకు. మీకు వారంటీ ఉంది కాబట్టి మీకు కంపెనీ వచ్చి ఫ్రీగా రిపేర్ చేసిస్తుంది. మీరు మరి పోయి తొందరపడి మీరే డబ్బులు పెట్టి చేపించుకోవద్దండి. వారంటీ ఉంటే మాత్రం మీకు ఎలాంటి భయం అయితే లేదు. మరి వారంటీ లేకుంటేనే మీకు కొద్దిగా ఇబ్బంది పడొచ్చు మనకు. మాక్సిమం గైస్ అన్ని కంపెనీస్ అయితే ఫ్రీగానే రిప్లేస్ చేసిస్తున్నాయి మనకు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్ బట్టి ఇది కంపెనీ ఇచ్చిన ప్రాబ్లమ్ బట్టి మన కంపెనీ ఫ్రీగా చేసిస్తుంది. చాలా అంటే చాలా కంపెనీసే మనకు ఫ్రీగానే చేసేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ తప్ప మనకు మాక్సిమమ్స్ అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి మనకు రీసెంట్‌గా ఆండ్రాయిడ్ 12 నుంచి 13కి అప్‌డేట్ చేసినప్పుడు గానీ, లేకుంటే సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి కదా! ఆ అప్‌డేట్స్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్‌గా ఇది ఎందుకొస్తదంటే నార్మల్ టైమ్‌లో ఒకవేళ మీ మొబైల్ కింద పడేసుకున్నప్పుడు, లేకుంటే ఏదైనా డ్యామేజ్ అయితే అప్పుడు వస్తాయి మనకు గ్రీన్ లైన్ ఇష్యూస్. మీ మొబైల్ ఏం డ్యామేజ్ కాకున్నట్లా అంతా బాగుంటే మనకి అసలు ప్రాబ్లమ్ రాకూడదు. మనకి అప్‌డేట్ చేసిన తర్వాత వస్తున్నాయి. చాలామందికి తెలీదు కదా మనకి ఇది ఎందుకొస్తున్నాయి గూడా. అది ఏమనుకుంటున్నారంటే కస్టమర్ అప్‌డేట్స్ వచ్చిన తర్వాత అది మొబైల్ ఏమైనా కింద పడేసుకున్నాము అని వాళ్ళకే తెలీదన్నమాట యూజర్స్‌కి. అట్లా ఉన్నది ప్రాబ్లమ్ ఇది. మీ గైస్ కంపెనీస్ కూడా ఎలా రిప్లేస్ చేస్తుందంటే, మీ మొబైల్ ఏం డ్యామేజ్ కాకుండా నీట్ కండిషన్ ఉంటే అప్‌డేట్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ వస్తే వాళ్ళకి మాత్రమే చేసిస్తుంది. కొంతమందికైతే చేసేయటం లేదు. ఎందుకంటే ఒకవేళ కింద పడే స్క్రాచెస్ పడింటాయి కదా! ఇప్పుడు మామూలుగా ప్రతి మొబైల్ వచ్చేసి చిన్న చిన్న స్క్రాచెస్ అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే కొద్దిగా మనకి చేసేయటం లేదు ఫ్రీగా అది డబ్బులు అడుగుతుంది. ఇది కొద్దిగా చూసుకున్నాను గైస్ మనకు. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు ట్విట్టర్‌లో కూడా ట్యాగ్ చేయండి మనకు. ఒకవేళ మీరు ట్విట్టర్ వాడినప్పుడు ట్విట్టర్ కూడా యూజ్ చేయండి. ట్విట్టర్‌లో మనకు మీది ఏ మొబైల్ బ్రాండ్ అయితే అందరికి ట్యాగ్ చేసి మెన్షన్ చేయండి.
అప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా! మీరు ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి షేర్ చేసుకోవచ్చు మీ ప్రాబ్లమ్‌ని. ఇలా చేస్తే కూడా మనకు కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి మనకు సాల్వ్ అయ్యే ఛాన్సెస్. ఇదే గైస్ ప్రెజెంట్ జరుగుతున్న గ్రీన్ లైన్ ఇష్యూస్ రాకూడదంటే ఏం చేయాలంటే ఫస్ట్ గైస్ మీకు ఏదైనా మొబైల్ అప్డేట్ వస్తే అప్డేట్ అనేది చేయకండి వెంటనే. మీరు అప్డేట్ వచ్చేదాన్ని తొందరగా అప్డేట్ చేస్తుంటారు చాలామంది. అప్డేట్స్ వచ్చిన వెంటనే కొన్ని రోజులు వెయిట్ చేయండి గైస్ మీకు. వెయిట్ చేసి చూసిన తర్వాతే మీరు అప్డేట్ చేయండి. ఫస్ట్ మీకు ఏదైనా అప్డేట్ వస్తుంది కదా మీకు మొబైల్‌కి, ఆ వర్షన్ ఉంటుంది గైస్ మనకు దాని మీద. ఎంఐ అయితే ఎంఐ 12.7 కానీ, రియల్‌మీ 7. ఆక్సిస్ 7.0, 11. అట్లా మీకు వస్తుంటాయి కదా వర్షన్స్. మీకు అది అప్డేట్ చేసే ముందు ఒకసారి యూట్యూబ్‌లో కొట్టి చూడండి గైస్ మనకు ఆ వర్షన్‌కి. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని కొట్టండి. గూగుల్‌లోకెళ్ళి మీరు గూగుల్‌లో కొట్టినా లేకుంటే యూట్యూబ్‌లో కొట్టినా కూడా తెలుస్తది దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకు. మీకు వచ్చిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ వర్షన్ ఉంటుంది కదా! ఆ వర్షన్‌ని క్రోమ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ సెర్చ్ చేయండి. మీకు అంతా తెలుసుకున్న తర్వాతే మీకు అప్డేట్ చేయండి. ఆ సాఫ్ట్‌వేర్ మీకు ఆ వర్షన్ తరపు నుంచి ఏం ప్రాబ్లమ్ లేదంటేనే అప్డేట్ చేయండి. లేకంటే అప్డేట్ అనేది చేయకండి. ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి కదా మనకు ఇది ఒక 1 ఇయర్ ఓల్డ్, 2 ఇయర్స్ ఓల్డ్ ఆటికి మొబైల్స్‌కి అప్డేట్స్ వస్తున్నాయి కదా! అలాంటి మొబైల్స్‌కి అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి గైస్ మనకు వెంటనే అప్డేట్స్ అనేది చేయకండి. మనకు మొత్తం క్రోమ్‌లో, యూట్యూబ్‌లో చూసిన తర్వాతే అప్డేట్ చేయండి. ఇదే నా బెస్ట్ సలహా అని చెప్పుకోవచ్చు. ఇవే గైస్ ప్రెజెంట్ ఉన్న గ్రీన్ లైన్ ఇష్యూస్ మొబైల్స్ మీద. అంతే గైస్ మీకు ఈ మొబైల్ ప్రాబ్లమ్ రాకూడదంటే అప్డేట్ చేసే ముందు ఒకసారి ఆలోచించి చూసి చేసుకోండి. చాలామందికి ఇంగా వారంటీ ఉన్న వాళ్ళకైతే ఫ్రీగానే చేసేస్తుంది. వారంటీ లేని వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా ఉంది గైస్ మనకు. అందుకే మనకు వన్‌ప్లస్ మొబైల్స్‌లో ఎక్కువ ఉన్నాయి మనకు. చూడండి గైస్ వన్‌ప్లస్ మొబైల్స్‌లోనే ఇవి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు వన్‌ప్లస్ మొబైల్ వాడుతున్నట్లయితే ఏదైనా అప్డేట్ వస్తే మీరు అప్డేట్ అనేది వెంటనే చేయకండి గైస్ మనకు. అప్డేట్ అసలు చేయొద్దనే అంటున్నారు కొన్ని రోజుల వరకు. ఆ మొబైల్ మోడల్‌కి సంబంధించిన అప్డేట్ వర్షన్ ఒకసారి యూట్యూబ్‌లో గానీ, క్రోమ్‌లో గానీ చూడండి. చూసిన తర్వాత అంతా సేఫ్ అంటేనే అప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోండి. మెయిన్‌గా వచ్చేసి వన్‌ప్లస్ మొబైల్స్‌లోనే ఎక్కువున్నాయి. అందుకే వన్‌ప్లస్ యూజర్స్ వచ్చేసి అప్‌గ్రేడ్ తొందరగా చేయొద్దండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.